నిష్ఠతో చేస్తాడు, నాకు పరమ భక్తుడైన నీ విషయంలో ఆయన ఏమీ తప్పు చేయలేదు. నువ్వు నదికి స్నానానికి వెళ్ళి రావడం ఆలస్యమైంది నీకు. ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయని తులసి తీర్థాన్ని పారణ చేస్తే నువ్వు ఇంత పెద్ద శాపాన్ని పెట్టావు. అంటే ఇక నా శాపాన్ని నేను వెనక్కి తీసుకుంటాను స్వామి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, సుదర్శనం తరువుకు వచ్చేస్తుంది, నేను పొరపాటు చేశాను అని చెప్పి వేడుకుంటాడు. వేడుకుంటే మీరు మహాత్ముల యొక్క శాపం అది పాటించాల్సిందేను, నేను స్వీకరిస్తున్నానని అంబరీషుడి యొక్క హృదయంలో కూర్చుని నేనే చెప్పాను కాబట్టి నేను అది స్వీకరిస్తాను. సోమకుణ్ణి చంపడానికి మత్స్యావతారాన్ని అవుతాను, అలాగే భూమిని రక్షించడానికి వరహావతారాన్ని అవుతాను, అలాగే మందరగిరి పర్వతాన్ని చిలికేటప్పుడు తాబేలుని అవుతాను, నేను కూర్మం తాబేలుని అవుతాను, అలాగే అజ్ఞానంతో ఉన్నటువంటి నేనే దేవుణ్ణి అని తెలియని స్థితిలో రాముణ్ణి అవుతాను, అలాగే రాజ్యాధికారం ఉండి కూడా రాజుగా ఉండలేకపోవడం కృష్ణుణ్ణి అవుతాను, అలాగే పరశురాముణ్ణి అవుతాను, ఇలా అన్ని బుద్ధుణ్ణి అవుతాను, కల్కిని అవుతాను, అన్ని అవతారాలు మనకి ఉన్న దశావతారాలు చెప్పి నేను ఈ విధంగా నేనే వాటన్నిటిని స్వీకరిస్తున్నాను అని చెప్తే, స్వామి నన్ను కరుణించండి అంటే, నేను కూడా ఏం చేయలేను, ఒకసారి సుదర్శనాన్ని ప్రయోగించాను అంటే మళ్ళీ దాన్ని ఎవరి కొరకు నేను సుదర్శనాన్ని ప్రయోగించాను, అంబరీషుణ్ణి కాపాడడానికి, నిన్ను శిక్షించడానికి అన్నట్టుగా నేను పంపించాను. వెళ్ళి అంబరీషుణ్ణి శరణు వేడు, ఆయన గనక ఒప్పుకుంటే ఆ సుదర్శనం ఏం చేయదు అని చెప్తే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి అంబరీషుడి కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడంగానే అంబరీషుడు ఇంకా ఏమి కాళ్ళ మీద పడ్డం అంటే శరణు కోరడం అంతే, ఎందుకంటే వాళ్ళు మహాత్ములు కాబట్టి నిజంగా కాళ్ళ మీద పడరు, వాళ్ళకు ఒక కనువిప్పు కలుగుతుంది అంతే, అంతే తప్ప కాళ్ళ మీద పడడం అంటే అది కాదు. వచ్చి అడుగుతాడనమాట, అంబరీష నేను తప్పు చేశాను అనగానే, స్వామి మీరేం తప్పు చేయలేదు, మీరు పెద్దవారు, మాకు గురుతుల్యులు అని చెప్పి ఆయనకి స్వస్థత చేకూర్చి సుదర్శనం వైపు తిరిగి, సుదర్శనమా నువ్వు ఇక వెళ్ళిపో అంటే, అలాగ వెళ్ళడానికి లేదు, నేను ఈయన మీద దుర్వాసుడి మీదకి ప్రయోగించారు విష్ణుమూర్తి నన్ను, మీకు అవమానం జరిగింది ఇక్కడ, నేను ఆయన మీదకి వెళ్ళాల్సిందేనా అంటాడు సుదర్శనుడు. అనగానే అలా లేదు, నువ్వు అలా చెయ్యాలి అనుకున్నట్టయితే ముందుగా నాతో యుద్ధం చేయి, నన్ను దాటి ఆయన దగ్గరికి వెళ్ళు తప్ప నన్ను దాటకుండా వెళ్ళడానికి లేదు, రా యుద్ధానికి రా అనంటే అంబరీషుడు చెప్తాడు. ఇలా చెప్పంగానే ఆయన ఒప్పుకోడు అనమాట సుదర్శనుడు, నాకు నీతో ఏం వైరం లేదు, నీకెందుకు నేను యుద్ధం చేయాలి, నాకు కావాల్సింది దూర్వాస మహాముని కదా అంటే, లేదు లేదు నువ్వు ముందర యుద్ధం చేసి నన్ను దాటి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళని బాణాలు వేస్తాడు. బాణాలు వేసేటప్పటికి ఇక శాంతిస్తాడనమాట. శాంతించి అంబరీషుడు, మీ యొక్క గొప్పతనం, భక్తిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం కూడా ప్రపంచానికి తెలియాలి అని చెప్తాడు. విష్ణుమూర్తి కూడా మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అందరూ కలిసి ఆ సుదర్శనానికి విష్ణుమూర్తికి ప్రార్థన చేస్తారనమాట. ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఈ అతిథి మర్యాదలన్నీ తీసుకుని దూర్వాసుడు వెళ్ళిపోతాడు. అంటే ఎంత గొప్ప కథ చూడండి. ఏకాదశి వ్రతానికి సంబంధించి ఏకాదశి వ్రతం చేసుకునేటటువంటి ఆ మహాభక్తుడికి ఒక్క చిన్న ఆటంకం కలిగింది. ఏంటి, నదికి వెళ్ళినటువంటి దూర్వాస మహాముని వచ్చే సమయానికి ఎక్కడ ద్వాదశి తిథి వెళ్ళిపోతుందో అని చెప్పి ఆదుర్దా కొద్దీ, భయము కొద్దీ, విష్ణుమూర్తి పట్ల ఎక్కడ అపచారం జరిగిపోతుందో, దైవానికి సంబంధించి అపచారం చేయకూడదు అనేటటువంటి ఆ భయముతో అంబరీషుడు కాస్త తులసి తీర్థం తీసుకున్నాడు. భగవంతుడు భక్తుడి పట్ల ఎంత ప్రేమ చూపించాడు, ఎంత ఆదరణ చూపించాడు. ఏకాదశి వ్రతం చేసుకుంటాడు, మహాభక్తుడనే కదా ఆయన్ని రక్షించి ఆ దుర్వాసుడు పెట్టినటువంటి శాపాన్నంతా ఈయన తీసుకున్నాడు. ఈయన తీసుకుని లోక కళ్యాణం కోసం దాన్ని మరల్చాడు. శివుడు అభిషేక ప్రియుడు. ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మనకి ఎలాంటి ఫలితం లభిస్తుందంటారు? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అండి ఇది. ఎందువల్ల అంటే శివుడికి గంగాజలం మహాప్రీతి. శివుడికి చిన్న భార్య అని కూడా అందరం హాస్యంగా చెప్పుకుంటూ ఉంటాం. తల మీద ఉంటుంది కాబట్టి భార్య అని సంబోధిస్తున్నాము. అయితే గంగా ప్రియుడైన గంగతో అభిషేకం, ఒకవేళ గంగా నది కుదరకపోతే
ఇక అభిషేక జలాలు ఏదైనా ఉపయోగించుకుంటాం మనం. బావి నీరైనా ఉపయోగించుకుంటాము, చెరువులు, తటాకాలు, సరస్సులు, నీరు, నదుల నీరు, ఏవైనా కానీ నీరు చాలా ప్రధానమైంది. అలాగే పసుపు నీరు, విభూది నీరు, తర్వాత పొడి విభూది, పొడి పసుపు, అన్నం, చెరుకు రసం, ద్రాక్షారసం, ఇక మనకి దొరికే పండ్లన్నీ కూడా ఆ రసాలు, ఖర్జూరాలతో ఎన్నిటితో చెయ్యొచ్చంటే అన్నిటితో చెయ్యొచ్చండి. ఒక్కటి కాదు, రెండు కాదు, రకరకాల వ్యాధులు పోతాయండి, రకరకాలైనటువంటి బాధలు పోతాయి, పేదరికం పోతుంది, దరిద్రం పోతుంది, విద్య వస్తుంది, ఐశ్వర్యం వస్తుందండి. అసలు శివుడు అనగానే మంగళప్రదాత, ఆయన ఐశ్వర్యప్రదాత. ఎంత కటిక దరిద్రమైనా సరే అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు ఆయన. అంతగా శివుడు పెట్టింది పేరు. మంగళ ద్రవ్యాలతో చెయ్యొచ్చు అభిషేకం. శివారాధన ఒక 40 రోజుల పాటు గనక నిష్టగా చేస్తూ ఉండి మన దగ్గర ఏది ఉంటే దాంతోనే, పసుపు ఇప్పుడు చెప్పుకున్నాను చాలా రకాలు, ఇలాంటి వాటితో ఏది కుదిరితే దాంతో కనుక అభిషేకం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఐశ్వర్యం వచ్చేస్తుంది మనకి. ఆయన ఇచ్చేస్తాడు అట్లా. శివుడు ఇచ్చినంతగా ఎవరు ఇవ్వరు. విష్ణుమూర్తి కూడా పరీక్షలు పెట్టిస్తాడు. ఎంత బాగా పరీక్ష పెడతాడంటే ఆయన ఒక పట్టాన్ని ఇవ్వడు, వీళ్ళు ఇందుకు అర్హులేనా కాదా చూసి ఇస్తాడు. శివుడు అలా కాదు, భోళా శంకరుడు. నమశివాయ పంచాక్షరి చేసుకుంటే చాలు ఆయన తృప్తి పడిపోతాడు మన పట్ల. అయ్యో పాపం భక్తులు అడుగుతున్నారు, ఇచ్చేద్దాం అని ఇచ్చేస్తాడు. ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన మనకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? అద్భుతమైన ఫలితం అండి. మీరు ఏ దేవుణ్ణి పూజించండి అది ఆ పరమాత్మకే చేరుతుంది. శివుడైనా పరమాత్మే, విష్ణుమూర్తి అయినా పరమాత్మే. ఇది తెలుసుకోవడానికే, మన జ్ఞానం వికసించడానికే దీపాలు కూడా పెట్టుకోవాలి మనం. దీపానికి ఎందుకంత ప్రాధాన్యత అని కూడా మనం అనుకుంటాం. మనలో ఉన్న అజ్ఞానాంధకారాలని పోగొట్టి ఆ పరంజ్యోతిగా వెలిగేటటువంటి ఆ దీపపు వెలుగు ఏదైతే ఉందో అదే పరమాత్మ. నూనెలో ఉందా వెలుగు, ఒత్తిలో ఉందా వెలుగు, ప్రమిదలో ఉందా వెలుగు, ఈ మూడు కలిస్తే వచ్చేటటువంటి కాంతి ఉంది చూసారా, ఆ కాంతి జ్ఞానం, అదే భగవంతుడు. ఇది విష్ణుమూర్త, ఇది లక్ష్మీదేవ, ఇది ఇంకొక శివుడా అంటే ఇంకా దానికి అర్థం లేదు. మన గురి కుదరడానికి, మన భక్తి కుదరడానికి ఒక్కో మనిషికి ఒక్కో ఆహార పదార్థం ఇష్టంగా ఉన్నట్టుగా భగవంతుడి యొక్క రకరకాల రూపాలలో కూడా ఒక్కొక్క రూపం ఆకర్షిస్తుంది. అవును, అంతే ఇది కూడా. ఎవరైనా ఒకటే, శివుణ్ణి పూజించినా నీకు పుణ్యమే ఇస్తారు, ఆయన విష్ణుమూర్తిని పూజించినా పుణ్యమే ఇస్తారు. విష్ణుమూర్తి అలంకారం చేసి మనము పూజ చేయాలి, శివుడికి అభిషేకం చేసి మనం అదే పూజ మనం వరాలు తీసుకోవాలి. అంటే ఇలాగ మనం ఏ తీరుగా మనము భగవంతుడిని పూజ చేస్తున్నామో దానికి ఒక పేరు పెట్టుకొని ఆ రకంగా మనం తృప్తి పడుతున్నాం. మన ధ్యాస అక్కడ నిలవడం కోసం, భగవద్ ధ్యానం నిలవడం కోసం శివుడు, విష్ణువు, ఇంకో లక్ష్మీనరసింహస్వామి, ఇంకో వెంకటేశ్వరుడు అంటున్నాం మనం. కానీ ఈ వీళ్ళందరిలో ఉండే పరమాత్మ ఒకడే. మీరు శివుడికి పూజ చేయండి విష్ణువుకి చెందుతుంది, విష్ణువుకి పూజ చేయండి శివుడికి చెందుతుంది. భేదం ఏమీ లేదు, అది తెలుసుకోవడమే జ్ఞానం. కార్తీక దీపోత్సవాల గురించి కాస్త మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండానండి. కార్తీక దీపం మనము ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఒక్క దీపం పెడితేనే మనకి ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్పి ఇన్ని రకాలుగా పురాణాలు కానీ పెద్దలు కానీ మనకి శాస్త్రాలు కానీ ఘోషిస్తున్నాయి. అలాంటిది ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన భక్తి టీవీ వాళ్ళే కోటి దీపోత్సవం అని చేస్తున్నారు. అసలు అది ఎంత అద్భుతమైన కార్యక్రమం అండి. ఎన్ని దీపాలు వెలుగుతాయి, మామూలుగా ఉంటుందా అసలు? ఎంత ఒక పెద్ద ఊరు మాదిరిగా ఉంటుంది. అవును, మనకి ఇక్కడ హైదరాబాద్లోనే ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహిస్తూ ఉంటారు కదా, ఎన్టీఆర్ స్టేడియం, అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఒక ఊరు మొత్తం వెలుగుతోంది దీపాలతో, అన్నంత గొప్పగా మనకి కనిపిస్తుంది. మనము స్వయంగా వెళ్ళి చూసినా అలాగే ఉంటుంది, అక్కడికి వెళ్ళలేని వారు టీవీలలో చూసినా కూడా అంతే కాంతులు వెదజల్లుతూ
చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఎంత గొప్ప కార్యక్రమం అండి ఇది. ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. ఇక్కడ నూనె, ఒత్తులు, ప్రమిదలు అవన్నీ భక్తి టీవీ వారే ఏర్పాటు చేస్తున్నారు. మనము ఏమి తీసుకువెళ్ళవలసిన అవసరం కూడా లేదు. మన మనస్సుని భగవదర్పితం చేయడమే ప్రధానంగా వెళ్ళాలి. రకరకాలుగా వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతోంది చూద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు. నిజంగా ఇక్కడ భగవంతుడు ఉంటాడా, వీళ్ళేంటో ఇంత ఆర్భాటం చేస్తున్నారే, ఒకసారి పరీక్ష చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రాంగణంలో, అవన్నీ విందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవన్నీ నిజమేనా, ఎక్కడన్నా కాస్త లోపం జరుగుతుందా విమర్శిద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళు వస్తారు రకరకాల ఉద్దేశాలతో. అక్కడికి రాగానే భక్తి పారవస్యంలో పడిపోతారు, ఇవన్నీ మర్చిపోతారు. ఎందుకంటే అంత పుణ్యతమమైన కార్యము, అంత ఆధ్యాత్మికమైన వాతావరణము. ఒక ప్రమిదలో ఒక దీపం వెలుగుతూ ఉన్నప్పుడు మనం ఆ ప్రమిదని తదేకంగా చూసినట్లయితేనే మనకి చాలా చాలా అర్థమవుతాయి. ఇందులో భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది, నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది, దీపంలో పరబ్రహ్మ ఉంటుంది. అంటే ఒక లక్ష్మీనారాయణులు అక్కడ వెలుగుతూ ఉన్నట్టుగా మనకి భావన. అలాంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక దీపాన్ని మనం తదేకంగా చూస్తేనే ఇలాంటి భావన వస్తుంది. అలాంటిది కొన్ని వేల దీపాలు మన భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అంటే అసలు అక్కడ ఎంత పుణ్యమైనటువంటి ఆ ప్రాంగణం అంతా కూడా ఒక పుణ్యం సంతరించుకొని ఉంటుంది, ఒక ఆధ్యాత్మికతని సంతరించుకొని ఉంటుంది, ఒక భక్తి భావాన్ని సంతరించుకొని ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఒక పుణ్యం కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో నిర్వహింపబడేటటువంటి ఈ కోటి దీపోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. అది భక్తి టీవీ యాజమాన్యం వారికి చాలా చాలా మంచిది, వెళ్ళినటువంటి భక్తులకి కూడా చాలా మంచిది. ఎందుకంటే రకరకాల చోట్ల నుంచి కూడా వెళ్తారు. ఇంటి నుంచి వెళ్ళేవారైతే ఏదో పండో ఫలమో ప్రమిదలో నూనెలో ఒత్తులో ఏవో కొన్ని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది దీపాలు వెలిగించుకోవడానికి. మరి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చేవారికి అవకాశం లేకపోవచ్చు, రకరకాల పనుల మీద నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు. మరి అలాంటి వారికి కూడా వీళ్ళు ఇక్కడ సప్లై చేసి చక్కగా ఆ దీపాలను వెలిగించుకోవడానికి అవకాశం ఇస్తున్నారంటే ఆ దీపానికి ఎంత ప్రాధాన్యత ఉందండి, అద్భుతమైన ప్రాధాన్యత. అంటే ఒక దీపం వెలిగించాము అంటే అది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చీకటిని ఎలా పారద్రోలుతుందో తన వెలుగుతో, ఆ వెలిగేటటువంటి దీపము పరబ్రహ్మతో సమానము, భగవంతుడితో సమానము, ఇది లక్ష్మితో సమానము అని చెప్పి మన మనసులో కూడా అంతే ఆలోచనల్ని కలగజేసి మనలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉండిపోతుంది అజ్ఞానం. ఈ అజ్ఞానాంధకారాలను కూడా తీసివేస్తుంది. ప్రతిరోజు దీపం పెట్టుకునేది వేరు, కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపం వేరు. ఇది కార్తీక దీపం ప్రత్యేకం. ఇది మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా సడలింపజేసేస్తుందన్నమాట. ఇటువంటి ఉత్తమోత్తమమైనటువంటి దీపం వెలిగించడము, దీపం వల్ల కలిగే ప్రయోజనము, ఇలాంటి వాటికి మన భక్తి టీవీ వారు కూడా ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలందరిలోనూ భక్తి భావాన్ని పెంచుతున్నారు. మనం ఈ సందర్భంగా ఇంకొకసారి గుర్తు చేసుకోవాలి. ఈ దీపం మీద కూడా మనకి చాలా కథలు ఉన్నాయి. ఒక చిన్నది చెప్తాను. ఒక ఊర్లో ఒక పేదరాలు ఉండేది. అయితే ఆమె అనాథ అన్నమాట. పాపం ఎవరు లేరు ఆమెకి. ఇక భర్త లేడు, బిడ్డలు లేరు, తల్లిదండ్రులు లేరు, అత్తమామలు లేరు, ఎవ్వరు లేరు. ఆమె ఒక్కతే భిక్ష